ఒక 2 నిమిషాలు మాట్లాడితే పద్మావతి గారు మాట్లాడతారు. ఇందాక మీరు చెప్పిన దాంట్లో జనరల్‌గా నాకు కొన్ని పదాలు బాగా నాకు కోరిలేట్ అవుతుంది సార్. మీరు మాటలు, నా మాటలు కూడా. అంటే బికాజ్ అవి స్వామి మాటలు, మన మాటలు కాదు. అవును. నిజంగా స్వామి మాటలు చెప్పే వాళ్ళకి ఎవరు చెప్పినా అదే మాటలు చెప్తారు. సొంత మాటలు కాదు. సొంత మాటలు చెప్పేవాడు సొంత మాటలు చాలా బాధపడేవాడు చివరి రోజులు కామరాజ్ అనిల్ కుమార్ గారు. అన్ని స్వామి విషయాలు చెప్పుకొని సొంత విషయాలు చెప్పుకోవడం అవసరం ఏంటండి? వాట్ ఈస్ ద నీడ్? వాట్ ఈస్ ద నెసెసిటీ ఆల్సో? వాట్ ఈస్ ద నీడ్ అండ్ వాట్ ఈస్ ద నెసెసిటీ సార్? ఆయన అన్ని గంటలు ఏకోపాటని టుడే ఆల్సో చాలా పెద్ద సత్సంగం సార్. ఎన్ని విషయాలు సార్, ఎన్ని విషయాలు, ఒక గ్రంథం విషయాలు చెప్పారు మీరు న్యాచురల్ గా. సాయిరామ్. లేదు సార్, బుక్లెట్ అంటే మీరు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో 16 కాలాలు రన్ అవే. ఇప్పుడు రిలాక్స్ గా మాట్లాడుకుంటే వీ కెన్ స్పీక్ అప్ టు ఈవినింగ్ ఆల్సో. ఇప్పుడు ఇదే 16 కాలాన్ని మేము మాట్లాడుకుంటూ మీరు మాట్లాడితే ఇట్ విల్ టేక్ ఈవినింగ్ తెలియకుండా అవుతుంది. ఈజీగా అవుతుంది. ఎస్, బికాజ్ ఒక సబ్జెక్టు టుడే వాంట్ పుట్ ఎ ఫుల్ స్టాప్ 16 కాలాలు రివ్యూ చేయాలి అనే ఉద్దేశంతో యు గాన్ త్రూ ఇట్. ఎస్, ఇందాక మీరు అన్నమాట నాకు మాదిరాజు రామచంద్ర గుర్తుకొస్తుంది అనమాట. బాబా ఏం చేస్తాడు మిమ్మల్ని ఎవ్వడన్నా పల్లెటూరులో కూడా చెప్తాడు. అంటే స్వామి తత్వం జీర్ణమైతే పల్లెటూరా లేకపోతే జంగల ఆకాశమైన ఉండదు ప్లేస్. లోపల ఉన్న అంటే ఆయన దృఢంగా నమ్మబట్టి మన వాక్ ఎంతో దృఢంగా ఉంటుందంటే మిమ్మల్ని ఎవ్వడైనా బాబా అనేది ఏం చేస్తాడు? ఇందాక మీరు చెప్పింది కర్తం అనిదాకత్వం అకర్తం. నేను కూడా మన కర్మ ఫలం అనుభవించాల్సిందే సార్, ఖచ్చితంగా చేయాలి అని అంటుంటాం, నేను శాస్త్రం చెప్పింది. బట్ ఇక్కడ స్వామి దయ వల్ల బట్ అనే మాట కూడా పెట్టదు. ఇది ఓన్లీ అవుతారు బట్, వేరే అవతారు బట్టలు లేవు, చెట్లు లేవు. బట్ కర్మఫలం అనుభవించాలి. వెతువాలి ఎప్పుడైనా ఏ మహనీయుడు కాషాయ బట్టలు కూర్చొని పీఠాధిపతి అని చెప్తారు, నువ్వు చేసుకున్నావు ఇట్స్ మస్ట్. బట్ స్వామి అవతారంలో బట్ ఉంది సార్. ప్రీపోన్ ద కర్మఫల, పోస్ట్పోన్ ద కర్మ ఫలితం. లేదు వీడు తట్టుకోలేడు, వీడు చేయలో తట్టుకోడు, ముసలితనంలో తట్టుకో హిమే ప్రెసిపేట్ నీళ్లు కలుపుతాడు, ఫలితం చేస్తాడండి కర్మ ఫలితం. వెస్ట్రే ఈవినింగ్ నేను సాయంత్రం భజన బయలుదేరాను సార్. రోడ్డు మీద ఎక్కాను, ఆటో ఎక్కే టైంలో 6th సెన్స్ చెప్పింది డోంట్ టేక్ రిస్క్ అన్నెసరీ. ఎందుకు వెళ్తావు అక్కడ? కొంచెం నీకు శరీరంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు అక్కడ నీకే గుళ్ళో ఏం ఫెసిలిటీ లేదు. ఎనీ ట్రబుల్, వాట్ ఈస్ ద ఏం ట్రబుల్ వస్తే ఏం చేస్తావు అని చెప్తే ఐ కేమ్ బ్యాక్ అగైన్ ఆన్లైన్ భజన పెట్టుకున్నాం. నేను ఈవినింగ్ సిచ్యువేషన్ ఇప్పుడు 100% నాకు ఇందాక ఆయన అన్నారు. ఇప్పుడు ఆయన 20 ఎముక ఇరిగినప్పుడు నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మన బాధలు ఎంత అండి. ఇప్పుడు హౌ యూ హ్యావ్ సఫర్డ్ మోర్ దాన్ 20 days ఇన్ హాస్పిటల్, యూ నెవర్ ఫెల్ దట్ యు ఆర్ ఇన్ ద హాస్పిటల్. మీ ఫోటో చూసి ఒక ఆయన నన్ను అనుకుని ఏంటి సార్ కాలికి గాయం అన్నాడు. అంటే మన మొహాలు మనకు తెలియదు కదా సార్. అప్పుడు నా మొహం చూపించిన, అప్పుడు ఆయన వీడియో ఓపెన్ చేస్తే నా మొహం చూసారు దంపతులు. కాలు స్ట్రెచ్ చేసి కూర్చున్నారు, ధర నారమ్మతో వచ్చినప్పుడు మీ కాలు కట్టు ఉంది. ఆ ఫోటో చూసి నాకేంటన్నా సార్ గురువు గారు మీ కాలికి ఏంటి దెబ్బ ఉన్నారు? నాకు కాదు, మన గురువు గారికి దెబ్బ కాలికి చిన్న జరిగింది. దేర్ ఇన్ 20 days ఇన్ హాస్పిటల్. నిజంగా బయట హాస్పిటల్ అయితే మీరు ఎంత ఫీల్ కావాలి, మీ శ్రీమూర్తి మీ బంధువులు ఎంత ఫీల్ కావాలి, మేము ఎంత ఫీల్ కావాలి సార్. బికాజ్ స్వామిస్ హాస్పిటల్ కనుక మీరు నిర్భయంగా ఉన్నారు, మీ చుట్టూ ఉన్న గణాలంతా కూడా మేము కూడా స్వామి దగ్గర ఉన్నారు అన్న ధైర్యం భరోసాతో ఉంటుంది సార్. కర్మ ఫలితాన్ని హీ కెన్ ప్రీపోన్ ఆర్ పోస్ట్పోన్ ఆర్ ప్రెసిపిటేట్, యూ మే క్యాన్సిల్. కోవిడ్ లాగా అందరికి క్యాన్సిల్ చేస్తాడా అంటే ఇప్పుడు నాగరా 5 క్యాన్సిల్ అయిందా? ఎక్కడో కాదు గ్రంథాలు, గ్రంథాలు చెప్పడం కదా సార్. ఇప్పుడు నాగరే నాకు తెలిసిన డివోటీస్ 4 ఉన్న 5 2 ఇప్పుడు 6వ వ్యక్తి మొన్ననే వచ్చాడు మెడవాక నుంచి, సఫరింగ్ విత్ లంగ్ క్యాన్సర్. ఈ టోల్డ్ 50% క్యూర్ అయింది, నో స్ప్రెడింగ్ అన్న ఆయన నోటితో అన్నాడు. భజనలో ఉన్న వాళ్ళు విన్నారు. ఆయనకు అసాధ్యమే సార్, ఘటన సమర్థుడు సార్.
100% కరెక్ట్. ఇంకొక మాట చెప్పి నేను మాట్లాడతాను. ఇందాక మీరు ఒక మాట అన్నారు చూస్తే, ఇవన్నీ ఎందుకు చెప్పలేదంటే ఇవన్నీ ఇవన్నీ మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మీరు అన్నారు, మిలిటరీ వాడికి ఇచ్చాడు, వాడిని ఇచ్చారు, వాళ్ళ సూచనలు ఇచ్చి, ఇవన్నీ నో ప్రొపగండా. యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ఫాదర్, దేర్ ఇస్ నో ప్రొపగండా ఫర్ హిమ్. హిజ్ అల్టిమేట్ గోల్ ఈజ్ వరల్డ్ పీస్. ఎస్, దట్స్ ట్రూ. సో నేను వరల్డ్ పీస్ అనగానే నాకు జనరల్ గా ఎక్కడ ఏ సత్సంగంలో అయినా సార్, ఇక్కడ కాదు, నేను కాలేజీలో కావచ్చు, వేరే డయాస్ లో వరల్డ్ పీస్ అనే మాట వస్తే ఎవ్రీబడి వాంట్ వరల్డ్ పీస్ సార్. ప్రతివాడు ప్రపంచ శాంతి అంటాడు, చేతులైన అణుబాంబులు పట్టుకుంటుంటారు. ఇది నా మాట కాదు, స్వామి మాట. మనందరికి ఎందుకంటే ప్రతి వాడు సార్ వెనకాల 2 చేతులు పెట్టుకుని బాంబు పెట్టుకుని ప్రపంచ శాంతి అంటే హౌ కెన్ అటైన్ సార్. సో అందుకనే ప్రపంచ విశ్వశాంతి కావాలంటే స్వామి హెస్ షోన్ వన్ సీక్వెన్స్. ఎనీబడి వాంట్ కెన్ రైట్ దిస్ ఆల్సో. విశ్వశాంతి కాంక్షించే వారు, విశ్వశాంతి కోరుకునే వాళ్ళకి ఇది ఆటోమేటిక్ గా లంకల బిందెలా దొరికేది కాదు, ఆకాశం నుంచి ముద్దలాగా పడేది కాదు విశ్వశాంతి. ఇందాక మీరు ఒక నారసింహుడు అన్నప్పుడు ఒక ఆయన అన్నాడు, స్వామి నీ పేరులోనే నారసింహుడు ఉంది, ప్రస్తుత పరిస్థితిలో యూ మస్ట్ బి నీడెడ్ అని. నేను పొలిటికల్ గా మాట్లాడదలుచుకోలేదు సార్. ఒక ఆయన అన్నాడు, నీ పేరులోనే నారసింహుడు ఉన్నాడు, ప్రస్తుత తరుణంలో యూ ఆర్ ద రైట్ పర్సన్, యూ మస్ట్ యాక్సెప్ట్ అన్నాడు. ఒక సందర్భంలో అసలు నాకేం వద్దు, నేను సందేశించాను అంటే నువ్వు సందేశించడానికి కుదరదు, యూ మస్ట్ యాక్సెప్ట్ ది రెస్పాన్సిబిలిటీ అన్నాడు అప్పుడు స్వామివారు ఆయన. So how you can attain this world peace means this is the step that Swami has given. So start with the values. Yes, ప్రపంచ శాంతి కావాలంటే you start with the values. For whom? Values for man. So what for the man? The man is for the society. Yes. The society is for state. Yes. The state is for nation. Nation is for world. World is for peace. So if you want world peace, స్టార్ట్ విత్ వాల్యూస్. విలువలు లేదే విశ్వశాంతి రాదు సార్. వీళ్ళంటే తొలి కబుర్లు అనమాట, పనికిరాని కబుర్లు. ఇప్పుడు వాళ్ళంతా చెప్పేవి మీరు చెప్తుంటారు మంచిగా, ఇవంతా వాళ్ళంతా చెప్పేది పనికిరాని కబుర్లే సార్. అందరికీ లోపల పెద్ద పెద్ద అణు ఆయుధాలు వేసుకుంటూ విశ్వశాంతి అంటే హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ సార్? చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు సార్. అందుకనే అవతార పురుషుడు వచ్చి ఇది ఓన్లీ ట్రాన్స్ఫార్మింగ్ ది ఎంటైర్ యూనివర్స్. పద్మావతి గారు ఇక రివ్యూ. మనసులో ఆపుకోలేక ఈ మాటల లోపల నుంచి ఇవి చెప్పబోతే అన్నం కూడా తినబుద్ది కాదు సార్ నాకు. అది ఓం శ్రీ సాయిరామ్. శాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారములు. బాబా గారికి, గురువు గారికి సాయిరామ్. ఈ శాస్త్రి గారు మొట్టమొదటి గత వారం 4వ మంత్రంలో గణపతి మంత్రంలో ఎస్టీ సమిష్టి గురించి చెప్పారు. అయితే ఇవాళ మనకి ప్రారంభంలో శాస్త్రి గారు ఏంటంటే, జంతువులకు పుట్టిన వెంటనే శబ్దం చేసే శక్తి ఉండదు, మానవుడు పుట్టిన వెంటనే శబ్దం చేసే శక్తి ఉంటుందని చెప్పారు. తర్వాత జీవ పరిణామంలో శబ్దం చేసే శక్తి మనకి మానవుడికి వాక్కు ద్వారా ఉంటుంది. అయితే ఈ మానవుడికి పెరుగుదలలో బ్రహ్మ ప్రజ్ఞ ద్వారా వాక్శక్తి వస్తుందని, విష్ణు ప్రజ్ఞ ద్వారా జ్ఞాపక శక్తి, మహేశ్వర ప్రజ్ఞ ద్వారా మరణం వస్తాయని చెప్పారు. ఈ వాక్శక్తి అనేది ఏంటంటే ఓంకారం నుండి ప్రారంభం అవుతుంది అని చెప్పారు. ఇంకా ఇప్పుడు మనకి కళలు, రకరకాల కళలు గత వారం చెప్పారు. ఆ కళలు రకరకాలుగా చెప్తుంటారు. ఈ కళలన్నీ కూడా జీవరాశికి, జంతువుల్లోని కూడా ఉంటాయి. అయితే అవి ఏ రకంగా పెరుగుతుంటాయి అనేది కూడా మనం అప్పుడప్పుడు మనం గమనిస్తుంటాం అన్నమాట. అయితే కాలంతో పాటు ఈ కళల్లో మార్పు జరుగుతాయని గురువు గారు చెప్పారు. ఇంకా అనేక రకరకాల స్థాయిల్లో మార్పులు చెందుతాయి ఈ కళలు. ఇలాగా ఈ కళలన్నీ కూడా జీవ చైతన్యాలన్నీ కూడా తమ కళల ద్వారా వ్యక్తం అవుతాయని శాస్త్రి గారు చెప్పారు. అవి ఏంటంటే పంచబ్రహ్మలు, పంచభూతాలు, వాటి ద్వారా కూడా ఈ జీవ చైతన్యం అనేది కళలు వ్యక్తం అవుతాయని చెప్పారు. అయితే ఇంకా కళల స్థాయిలో కూడా ఎక్కువ తక్కువలు కూడా ఉంటాయి అని. అయితే ఇంకా మధ్యలో మనకి జర్మన్ సైంటిస్ట్ గారి గురించి కూడా చెప్పారు. తర్వాత గాయత్రి మంత్రం గురించి చెప్పారు. మేడం గారు ఇక్కడ స్థాయి అయినప్పుడు మీరు ఏం చెప్పాలంటే, సారు కంపేర్ చేశారు. మూలకములు అంటే ఏమి లేని ఎలిమెంట్స్ అంటూ ఉంటారు. ఆ ఎలిమెంట్స్ కంపల్సరీ అనమాట. సైంటిఫిక్ గా మూలకములు అంటుంటారు.
ఆ మూలకం స్థాయిలో వ్యక్తమయ్యే కళకి అందులో ఆ మూలకాల్లో మళ్ళా ఈ పెరల్స్ యొక్క వజ్రాలు వైడూర్యాలు వాటి కళ డిఫరెంట్ గా ఉంటుంది. సో సో ఫస్ట్ మూలకాలు, తర్వాత వృక్షములు, తర్వాత జంతువులు, తర్వాత హ్యూమన్ బీయింగ్స్ 4 స్టేజెస్ చెప్పారన్నమాట. అంటే వ్యక్తీకరణ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అవును సార్, కరెక్ట్, బాగుంది. తర్వాత గాయత్రి మంత్రం గురించి కూడా చెప్పారు. అది పెద్దవాళ్ళు మనకి అది ఎలా చదివితే దానివల్ల మనకి ఎలా ఉంటుంది విశ్వ చైతన్యంలో. ఇంకా ఈ మంత్రం కానీ మనం సాధన బాగా చేస్తే విశ్వ చైతన్యంతో సమానంగా తీసుకుపోయేటట్టుగా కూడా మనకి మంత్రం ప్రభావం ఉంటుందని చెప్పారు. ఇంకా కళలు 2 రకాలుగా చెప్పారు. దైవీ కళలు, అసురీ కళలు అని చెప్పారు. మానవునికి భావపరంగా వచ్చే కళలని ఈ అసురీ కళలని అంటారని చెప్పారు. అయితే అవి ఏంటంటే నెగిటివ్ యాటిట్యూడ్లో వచ్చేవి. ఇంకా మరొక విషయం చెప్పారు, ఈ కళలన్నింటినీ కూడా ఏ కళలు పెంచుకోవాలి, ఏ కళలు మనం తగ్గించుకోవాలి అనేది చెప్పారు. అది మనం సాధన చెయ్యాలి. అది మానవ శరీరాన్ని మనకి ఆధారం చేసే కళ అని కూడా చెప్పారు. ఈ కళల గురించి వాటిల్లో ఇదట 6 అడుగుల వరకు వ్యాపించి ఉంటాయని చెప్పారు. మానవ శరీరము ఒక కోడిగుడ్డు, గోరించిన కోడిగుడ్డు ఆకారంలో ఉంటుందని, తర్వాత ఆలోచన విధానం అంతా తల చుట్టూ ఉంటుంది, అక్కడ మనకి మంచి కళలు ఉద్భవించే స్థానం అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే మనం స్వామిని చూస్తాము, చూడగానే ఆ స్వామి వెనకాతల మొదట చెప్పుకుంటున్నాం కదా, దివ్యమైన తేజస్సు వస్తూ ఉంటుంది. ఆ తేజస్సు మనం మౌనంగా చూస్తే అక్కడి నుంచి మనకి శరీరంలోకి మనకి శక్తి వస్తుందని స్వామి చాలా డిస్కోర్సెస్ లో చెప్పడం, మనం దర్శనానికి కూర్చున్నప్పుడు అది అనుభవపూర్వకంగా చాలా మందికి తెలుసుకోవడం జరుగుతుంటుంది. తర్వాత ఇంకా సంఖ్యాపరంగా అయితే ఈ కళలు వైరుధ్యమైనవి చెప్పారు శాస్త్రి గారు. ఇంకా సదాశివ తత్వంతో అయితే అంటే ఈ 16 కళల స్థాయిలో భేదాలు ఉంటాయని చెప్పారు. చంద్ర కళలు 16 అని చెప్పుకుంటారని చెప్పాము. అవి కళావిహీనంగా అయిపోతుంటాయి కాబట్టి వాటిని అప్పుడు అవి కూడా శివుడిని ఆశ్రయిస్తాయి. ఆ శివుడిని ఆశ్రయించినప్పుడు శివుడు తన నెత్తి మీద పెట్టుకుంటాడు అనేసి అదే ఆ విషయం కూడా శాస్త్రి గారు చెప్పారు. అంటే నాకు అది కొంచెం తెలియకపోయినా చాలా ఇవాళ బాగా అర్థమైంది క్లియర్గా. అయితే ఈ జ్యోతిర్మయమైన 16 కళలు ఇంకా మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు ఏ భాగాల్లో ఎలా వ్యాప్తి చెంది ఉంటుందో మనకి ఈ 16 కళల ద్వారా శాస్త్రి గారు చాలా అద్భుతంగా వివరించి చెప్పారు. వ్యావహారిక భాషలో కఠినమైన పదాల్లో మనకు బాగా అర్థమయ్యేటట్టు చక్కగా చెప్పారండి. అది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మోహన రూప కళ అని చెప్పారు. స్వామి చేతిలో హస్త సాముద్రికం బట్టి గోకాక్ గారు చెప్తే మళ్ళీ స్వామి ఏమో పాదాలు చూపించడం, ఆ సంఘటన చెప్పారు. ఆ స్వామి పాదాల్లోని శంకు చక్రాలు కనిపించడం, అదంతా చెప్పి మోహన రూప కళ గురించి చెప్పారు. తర్వాత ప్రతిష్టా కళ చెప్పారు. ఈ ప్రతిష్టా కళ అంటే స్వామి ఎంత కుగ్రామంలో పుట్టారో అలాంటి ఆ కుగ్రామాన్ని ఆయన భగవంతుడు అని నమ్మని వాళ్ళందరూ కూడా నమ్మి ఆయనే భగవంతుడు అనే ఆ కుగ్రామాన్ని పుట్టపర్తిని ఈ రోజు ప్రపంచ వ్యాప్తమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేశారు ఈ ప్రతిష్టా కళ. ఆ రకంగా స్వామిని చెప్పుకోవచ్చు. స్వామిని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడికి ఇది ఒక పుట్టహర్తి. ఒకసారి ఒక సందర్భంలో రామకృష్ణాపూర్ లో ఈ మాట చెప్తుంటే సార్, ఒక ఆయన పెద్ద ఆర్గనైజేషన్ పెద్ద ఆయన ఇటువంటి స్టేజ్ మీద చెప్పకండి అంటున్నాడు. ఏమనాలి సార్ వాళ్ళని? అల్టిమేట్ గోల్ అదే కదా, అది మర్చిపోతే ఎట్లా? నవ్వు వస్తుంది అనమాట వీళ్ళని చూస్తుంటే. తర్వాత విద్యా కళ గురించి చెప్పారండి. విశ్వం మొత్తం మృదు మధురత్వంతో ఆకట్టుకోవచ్చు. ఈ కళ ద్వారా మోక్షానందాన్ని ఇచ్చేది ఏంటంటే అసలైన విద్యా కళ. అంటే ఇప్పుడు స్వామి అసలు బాల వికాస్ ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటంటే విద్య ఆధ్యాత్మిక తత్వం అలవాటు అవ్వాలనే ఉద్దేశంతో ఈ బాల వికాస్ ఏర్పాటు స్వామి చేయించారు. అయితే ఇంకా విద్యా కళ ఏంటంటే లౌకిక జీవితానికి అన్వయించుకోకూడదని కూడా చెప్పారు. ఇంకా ఏంటంటే ఇందులో స్వామి ఈ బాల వికాస ద్వారా చిన్న వయస్సు నుంచే పిల్లల్లోని ఆధ్యాత్మిక శక్తి అలవాటైతే వాళ్ళకి పెరుగుతున్న కొద్దీ కూడా ఆ శక్తి కూడా పెరుగుతుందండి. చిన్నతనం నుంచి మాత్రం ఆధ్యాత్మిక శక్తి లేకపోతే మాత్రం తత్వం ఇంకా 60 ఏళ్ళు వచ్చాక నువ్వు కూర్చుంటే వాళ్ళు ఎవ్వరు స్థిరంగా కూర్చోరు. 4 మాటలు స్వామి గురించి మంచి మాటలు చెప్తాం. ఈ రోజు మనం సత్సంగాలు వింటున్నామంటేనండి నేనైతే పూర్వజన్మ సుకృతం అనే అంటానండి. ఎందుకంటే పూర్వజన్మ సుకృతం లేకపోతే ఎవరు చెప్పేది వినమండి. ఇప్పుడు మనం ఈ రోజు ఒక మంచి మాటలు చెప్తా ఉంటే వినే మనిషికి అనిపించట్లా. ఆ రకంగా ఈ సత్సంగాల ద్వారా మాత్రం చాలా మంచి మంచి విషయాలు తెలుస్తున్నాయండి. అది మనందరికీ గురువు గారు అందించిన మన అదృష్టం అని నేనైతే చెప్తున్నాను.
దంకాపదంగా. ఇలా తర్వాత శాంతి కళ చెప్పారండి. అయితే ఈ శాంతి కళ ఏంటంటే భ్రాంతి, ప్రాపంచిక భ్రాంతిలో పడిన వాళ్ళందరికీ కూడా ఈ శాంతి దొరకడం కష్టం, అస్సలు దొరకదు. వాళ్ళు ఎప్పుడూ అశాంతితోనే ఉంటారనమాట. అయితే ఇవి ఇప్పుడు నిన్న తెలియదు. ఒక నిమిషం మేడం సార్, నిన్ననే ఐ స్పోక్ అబౌట్ దిస్ గురూస్ వాజ్ ఎంటైర్ గురూస్ ఇన్ ద యూనివర్స్ వర్ డిస్ప్లే స్వామి క్యారెక్టర్ భ్రాంతి సహిత అండ్ భ్రాంతి రహిత గురువులు సార్. ఫస్ట్ ఐ స్పోక్ అబౌట్, అంటే చివరిలో నాకు టైం లేదు. నేను ఏమంటే ఒక అనుకోని అతిథిలాగా అమెరికా నుంచి ఆదూరు హేమవతి వచ్చింది. హౌ కెన్ ఐ డినై హర్? నాకు మా బాబాజీ నిన్ననే అమెరికా నుంచి వచ్చాను, మళ్ళీ పుట్టపర్తి పోతాను, మళ్ళీ పుట్టపర్తి పోతే బిజీగా ఉంటాను, నేను మిమ్మల్ని అందరినీ హలో అననా అంటే అంత పెద్దవాడిని హౌ కెన్ ఐ డినై సార్? 50 నిమిషాలు స్త్రీ శక్తి స్వరూపం గురించి అద్భుతంగా అనర్గళమైన ప్రసంగం చేసింది. దాని చివరిలో నేను అంటే గురువులు భ్రాంతి రహిత గురువులు, అంటే భ్రాంతి ఉంటే శాంతి లేదు సార్. భ్రాంతిలో ఉన్నవాడు ఒకటే, నాకు శాంతి లేదంటే మనం భ్రాంతిలో బతుకుతున్నాం అంతే. అంతే, దట్స్ ట్రూ. సో ఏం చెప్పారంటే మనకి జగత్ అంతా కూడా మనకి ఏంటంటే స్వప్నం మాదిరిగా కనిపిస్తుంది, కానీ మనం బయటకు వచ్చి చూస్తే అసలైన నిజతత్వం మనకైతే కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే శరణాగతి తత్వంతో త్రికరణ శుద్ధిగా మనం స్వామిని కొలుస్తామో వాళ్ళెవరు కూడా భ్రాంతిలో పడరని చెప్పారు. తర్వాత కళ స్థిత కళ, విశ్వం మొత్తం స్థిరీకరించే కళ అన్నమాట. ఇదేంటి? ఈ కళ శరీరాన్ని కదిలిస్తుంది, భ్రాంతి తత్వం తగ్గించి మనం బయటకు వచ్చి స్థిరంగా ఉండేటట్టుగా. ఇది మన శరీరంలో ఎక్కడంటే నాభి దగ్గర ఈ కళ మనకి ఉంటుందని చెప్పారు పాయింట్. త్రిగుణాలు నేనే శాసిస్తున్నాను అని షిరిడి సాయి చెప్పారని చెప్పారు స్వామి, గురుగారు చెప్పారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు ముగ్గురు ఏ ఏ పోర్షన్లు ఎలా పోషించాలో కూడా చెప్పడం. ఈ రకంగా విశ్వం మొత్తం అంతా కూడా త్రిగుణాల ద్వారా అన్ని రకాల పోర్షన్స్ అన్ని కూడా ఆయనే నిర్వహించి ఈ కళ ద్వారా సృష్టి అంతా కూడా ఆయన నడిపించారు. అయితే ఒకసారి సృష్టి అంతా ఏంటంటే మనకి కాలచక్రం మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు మనకు స్వామి అడిగారట. స్వామిని ఒక భక్తుడు అడిగారట, స్వామి మీరు ఇంత తక్కువ ఆహారం తీసుకుంటారు, లిమిట్ గాను, మీకు శక్తి ఎలా వస్తుంది అంటే స్వామి దానికి జవాబు చెప్పారట, పంచభూతాలకి నేనే శక్తిని ఇస్తున్నాను అని ఆయన స్వామి చెప్పారటండి. అలాంటి పంచభూతాలకి స్వామి శక్తి ఇస్తున్నప్పుడు మన ఆ ప్రశ్న మనం అడగడమే అది అవివేకం. అంటే నేను నా నియంత్రణలో ఈ పంచభూతాలను ఉంచుకుంటున్నానని స్వామి చెప్పడం, అక్కడ అర్థం అది. చాలా బాగుంది ఇది. అయితే ఇక్కడ ఇంకా సార్ ఇంకొక మాట చెప్పారమ్మా, ఎందుకంటే అందరికి రికలెక్ట్. ఇక్కడ మనకి ఆయన విశ్వ భ్రమణకారకుడు, ఇదే అంతా కూడా ఆయన చేతిలో ఉంది. అన్ని రకాల విశ్వ అంటేనే చక్రాలతో కూడా ఉంది. ఇది హ్యాస్ కాలచక్ర, ఋతు చక్ర, ఆహార చక్ర అండ్ ఋతు చక్ర. సో ఆయన యొక్క స్థితి ఎంత చక్రము అంటే తిరిగేది, చక్రము అంటే తిరిగేదమ్మా. మాకు ఏదో ప్రావర్బ్ ఉంది, గ్యాదర్స్ నో రోడ్ రోలర్ సార్, మూవింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అని మాకు ఒక ప్రావర్బ్. రోడ్ రోలర్ తిరుగుతుంటుంది, ఒక్క చుక్కగా మట్టి అంటించుకో, ఈ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అని. సో చక్రము అంటే అమ్మా ఇదంతా తిరుగుడే, తిరుగుటం అంటే పుట్టడం, ఇదంతా దిస్ ఇస్ సైకిల్. ఈ సైకిల్లోంచి రావాలంటే యు మస్ట్ నో దిస్ సెంటర్ పాయింట్. ఇందులో స్థిత రూపం ఎక్కడుంది, వాట్ ఇస్ ది సెంటర్ పాయింట్, కేంద్రం ఎక్కడ అనేది కేంద్రం అంటే స్వామి పాదాలను ఆశ్రయించడం. కాబట్టి మనకి ఏంటంటే సెంటర్ పాయింట్ అంటే స్వామి పాదాలు ఆశ్రయించడమే మన పని. తర్వాత దీపికా కళ అండి, ఇది స్వస్వరూపంగా చూడగలగడం. దానికి చెప్పారు గురుగారు, మంచుగడ్డ, నీళ్లు, ఆవిరి. ఇదేంటంటే ఘన, ద్రవ వాయు స్థితిలో ఉంటుందని మనం సైన్స్ లో నేర్చుకున్నాం. అయితే వీటి స్థాయిలో తేడాలు ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ ఈ కళ మన శరీరంలో ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే హృదయాన్ని సెంటర్ పాయింట్ గా చెప్పుకోవచ్చు అని చెప్పారు. ముఖ్యంగా స్వామి సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయన స్వస్థితిలో ఉన్నారు. దానికి స్వామి మనని అన్ని చూడవచ్చు ఆ రకంగా. విశ్వం అంతా ఆత్మతత్వమే అని చెప్పారు. స్వామి లీలల్లోని ఎన్నో సంఘటనల ద్వారా కూడా ఆయన ఏ రూపాల్లో వెళ్తున్నా ఆయన స్వస్వరూపం అక్కడ ఒకటే కనిపిస్తుంది మనకి. ఎక్కడైనా అలాగే అంత ఆత్మతత్వమే నిండు ఉంది అని చెప్పారు. దీంట్లో ఈ కళ ద్వారా మనకు అర్థమైంది. తర్వాత రోచికా కళ అని చెప్పారండి. శరీరంలో దీని స్థానం ఏంటంటే బాహువులు. శారీరకంగా ఇవి మనకేంటంటే 2 రకాలు, మనస్సు పరంగా సున్నితంగా ఉండాలి, శారీరకంగా కఠినంగా ఉండాలి అని
ఈ చెప్పారు దీని తత్వం, ఈ కళ యొక్క తత్వం. అయితే లౌకిక జీవితంలో స్వామితో పనిచేసే వారందరూ కూడా టాస్క్ మాస్టర్ అని వారని గురుగారు చెప్పారు. అంటే ఏంటి, ఇలాగ మనకి స్వామి చిన్నప్పుడు ఆయన చేష్టలు అవి చూసి వాడు భూత వైద్యుని పిలిపించి అతనికి చాలా ఘోరంగా ఇది చేయించడం, పూజలు చేయించడం అవి చూపిస్తే స్వామి అవన్నీ కూడా ఆయన అనుభవించి, అది ఎందుకు ఆయన అనుభవించి వాళ్ళందరితో మౌనంగా ఉండిపోయి, నిజానికి కదా ఆయన తగ్గించుకోవచ్చు గురువు గారు చెప్పినట్టు, కానీ ఆయన తగ్గించుకోలేదు. ఎందుకంటే అవతల వాళ్ళకి కూడా తెలియాలి ఈయన ఏమిటి అనేది. అంటే ఇప్పుడు మాట, ఇప్పుడు ఇంకొక మాట రికార్డు ఒక మహనీయుడు చెప్పాడు ఆల్రెడీ మనందరి. ఇప్పుడు ఒక మాట అన్నమాట, మనం స్వామి నాట్ అగైనిస్ట్ ఫర్ పంచభూత తత్వ. ఆయన పంచభూతాలకి వ్యతిరేకం కాదు. తన విషయంలో వచ్చినప్పుడు పంచభూతాలకి ఏం చేయాలో ఆయన చేయనిస్తాడు. కానీ తన అవసరమైతే తన భక్తుల విషయంలో అయితే he was quite against for his పంచభూతాలు ఆల్సో. అద్భుతం అండి సార్, ఎంత అద్భుతం సార్. తన భక్తులు అంటే ఎంత ప్రేమ అండి. అదేమో he has to follow all the పంచభూతాస్. ఇది పంచభూత తత్వం, అది జరగాల్సిందే. దాన్ని అంటే తన గురించి వచ్చినప్పుడు ఈ క్వైట్ ఫాలో ద పంచభూత నేచర్. ఇప్పుడు ఎక్కడైనా పెద్ద సభాస్థలి వచ్చింది, లక్షల మంది ఉన్నారు అంటే వర్షం ఆపేస్తాడు. స్వామి మనస్సు మాట ఈ రెండు కూడా స్వామి తన నియంత్రణలో ఉంచుకొని అసాధ్యమైన పనులన్నీ కూడా ఆయన చాలా తక్కువ కాలంలో అత్యంత సమర్థవంతంగా నిర్వహించడం ఒకటి చేశారు. ఇవన్నీ మనకి గురువు గారు ఉదాహరణలతో సహా చెప్పారనమాట. తర్వాత 8వ మోచికా కళ. శరీరంలో దీని స్థానం ఏంటంటే గళం, కంఠం అనమాట. అయితే శివుడు గరళాన్ని కంఠంలో దాచుకుంటాడని, శివుడిని మనం గరళ కంఠుడని అంటుంటాం అని చెప్పి. అయితే చంద్రుడు 16 కళల్లో ఉన్నప్పుడు కూడా ఈయన ఇందాక మనం అనుకున్నది ఆయన మళ్ళీ నెత్తి మీద పెట్టుకోవడం అది కూడా. అయితే నాకన్నా గొప్ప స్నేహితుడు మీకు ఎవరు లేరని స్వామి చెప్పారని సందర్భంలో చెప్పారు శాస్త్రి గారు. అది మాత్రం చాలా కరెక్ట్. ఎందుకంటే పిల్లలతో కాలేజీ నేను చెప్తానమ్మా, దేర్ ఇస్ ఎ బుక్లెట్ స్టూడెంట్స్ అని, చిన్న హ్యాండ్ బుక్లెట్ అమ్మా, కొనుక్కోండి, బాగుంటుంది. స్టూడెంట్స్ అని పుస్తకంలో స్వామి చెప్తుంటారు అనమాట. మీకు ఎవ్వరు స్నేహితులు లేకపోతే యాక్సెప్ట్ మీ యాజ్ వన్ ఫ్రెండ్, యాక్సెప్ట్ మీ యాజ్ ఫ్రెండ్. ఎందుకంటే వన్ మస్ట్ హ్యావ్ వన్ ఫ్రెండ్, వన్ మస్ట్ హ్యావ్ అన్నారు స్వామి. ఒక్కడన్నా స్నేహితుడు ఉండట. ఎందుకంటే ఎవ్వరికి చెప్పలేని విషయాలు, ఎందుకంటే చెప్పకపోతే 14 రకాల రోగాలు వస్తాయి లోపల కడుపులో పెట్టుకుంటే. అలా ఉన్న ప్రాబ్లమ్స్ లోపల పెట్టుకుంటే, ఇందాక మేము చెప్పిన నిన్న నుంచి నాకు బాగలేదని ఓపెన్ గా చెప్పుకున్నాను. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ నౌ 99% ఐఎమ్ ఓకే. అది చెప్పుకోకపోతే ఏంటంటే 14 రకాల డిసీజ్. ఐ డోంట్ వాంట్ టు గో డీటెయిల్. అది మాత్రం వాస్తవం అండి, కరెక్ట్ గానే. మనకి అందుకే పుస్తకాలు చదువుతుంటే, పుస్తకాలే మనకి ఫ్రెండ్స్ అని కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అది తర్వాత మంచిని చెడుని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది స్వామి చేసి చూపించారు. నాకు విశ్వంలో బంధువులు ఎవరు లేరని స్వామి చెప్పడం అంటే గారు చెప్పారండి. ఫిజికల్ గా ఆయనకు బంధువులు ఎవరు లేరు, కానీ విశ్వం అంతా ఆయన బంధువులు. స్వామి తన కంఠం ద్వారా, అంటే డిస్కోర్సెస్ కంఠం అంటే అక్కడ ద్వారా ఈ రోజు ప్రపంచం అంతా కూడా 180 దేశాల్లో విశ్వ చైతన్యంగా సంస్థలు, మన భక్తులు అందరూ కూడా ఉండడం అనేది మనం చూస్తున్నాము. తర్వాత విశ్వ విజయ కళ అండి. ఇది ముఖం అంతా వ్యాపించి ఉంటుంది. అంటే ఏంటి, ముఖం ఏంటి, మనస్సుకి ప్రతిబింబం. మన ముఖంలో ప్రసన్నత అనేది కనిపించాలన్నమాట. ఈ కళ ద్వారా స్వామి మాత్రం విశ్వం అంతా వ్యాపించి ఉన్నారు. ఎందుకంటే స్వామి మనం ఫోటో దగ్గర కూర్చుంటే స్వామి ఫోటో ఎటు మనం తిరిగి చూస్తే మన వైపే చూస్తున్నట్టు కనిపిస్తుంటుంది. అందులో నవ్వుతుంటే, స్వామి నవ్వుతుంటే, మనకి ఏదొచ్చినా మనం చెప్తున్నా స్వామి మనతో నవ్వుతూ కనిపిస్తే అమ్మయ్య అని మనకు ధైర్యం వస్తుంది. ఆ రకంగా చెప్పారు. తర్వాత సింహం గురించి ఉదాహరణ చెప్పారండి. దీనిని పంచాననం అంటారని. అయితే ఈ సింహంని శ్రీహరి హిరణ్యాక్షుడిని చంపుతున్నప్పుడు, హిరణ్యకశిపుడిని చంపినప్పుడు ఆయన నరసింహావతారం ఎత్తినప్పుడు ఈ రూపం ఎలా ఉంది, తర్వాత మన స్వామి ఈ రూపంలో ఉన్నప్పుడు ఆయన విశాలమైన వదనం ఎలా ఉంది అనేది మనం ఒకసారి కంపేర్ చేస్తే, ఆ ముఖం తాలూకా ఇదంటే ఏంటంటే ఏ రూపంలో భగవంతుడు ఎలా ప్రదర్శిస్తాడు అనేది స్వామి శాస్త్రి గారు బాగా చెప్పారండి. చాలా బాగుంది. అంటే ఇక్కడ అమ్మా
మనం అంటే ఇంకొక సార్ పాయింట్ మనం ఏంటంటే, రాముడి ఫేస్ చూడు ఎలా ఉంది, అవును. కృష్ణుడి ఫేస్ చూడు ఎలా ఉంది, బుద్ధుడి ఫేస్ చూడు ఎలా ఉంది, ఇప్పుడు స్వామి నరసింహస్వామి ఫేస్ చూడు ఎలా ఉంటుంది. ఒక్కోసారి స్వామి కుర్చీలో కూర్చున్నప్పుడు ఏం కనపడదు, తలకాయ కూడా ఇంతలో తలకాయ కనపడుతుంది, బాడీ కనపడ. ఒక్కో సందర్భంలో సార్ నేను ఈయనకి శిరస్సు తప్పితే ఏం లేదా. So dominant it is, yes. బికాజ్ నరసింహ అవతారంలో వాడిని తప్పుడు నేను చెప్తుంటాను మరి ఒక అద్భుతం సార్. అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి వచ్చారు స్వామి అంటే, ఒకరిని చంపొస్తున్నాను అంటే, అట్టట్టు స్వామి ఆయుధాలను మేము ఇక్కడే ఉండిపోయాం కదా, ఇదే అద్భుతమైన స్టోరీ అనమాట సార్. అది ఇక్కడే ఉన్నాం కదా అంటే, మీ అవసరం లేదు మరి. అయితే వాళ్ళు ఎంత స్వామిని అట్టబెట్టుకున్న అహంకారం నిర్జీవులైన జీవులకు అని చెప్పి బహుశా మనం ఆయుధాలన్నీ ఇక్కడ ఉండగా ఏ చుట్టుపుట్టును చంపుతుంటాడు, బలహీనను చంపుతుంటాడు అంటే మళ్ళా లోపల ఉండబట్టలేక మళ్ళా ఎవడు అంటే అప్పుడు మీరు ఇందాకన్నా చూసారా, ఇది నాట్ ఏ కామన్ ఫెలో. సూర్యమండలాంతో ఫ్రెండ్షిప్ చేసి సూర్యమండలాన్ని తన సూర్యుని ల్యాబొరేటరీలోకి తీసుకొచ్చే శక్తి ఎవరికి ఉందండి. అంటే సూర్యశక్తిని తట్టుకునేంత శక్తిగా, అంటే ఎంత తపశక్తి చేస్తే అంత శక్తి రావాలండి. ఎగ్జాక్ట్లీ. మనం సిచ్యువేషన్ అంటే సామాన్య అవతారం కాదు, నరసింహ అవతారం అంత భయంకరం. మీరు అన్నారు విష్ణు అంటే విష్ణు రుద్ర అవతారం అన్నారు. ఎగ్జాక్ట్లీ. మనకు రుద్రుడు అంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు రుద్రుడు అంటే భయం పోయింది సార్. మీరు రుద్రం లేదు, ఇదివరకు అంటే నో ఫియర్. రుద్ర గారు వాళ్ళ బాబు వచ్చిన భయం లేదు సార్ ఇప్పుడు. అంటే దట్ మచ్ కాన్ఫిడెన్స్ ఈ డెవలపింగ్ బయట కాదు సార్, లోపల డెవలప్ అవుతుంది. బయట కాదు, లోపల స్ట్రాంగ్నెస్ లేకపోతే బయట మాటలు రావు సార్. ఇప్పుడు మీరు ఇందాక ఇంకో మాట చెప్పారు, అలనాటి స్థితిలో ఆ యొక్క నరసింహ అవతారం ధర్మ గ్లాని జరిగినప్పుడు, అంటే ధర్మ గ్లాని రిస్టోర్ హౌ టు ధర్మ ఎలా వచ్చారో, నౌ స్వామి వై రాముడికి ముఖం లేని ముఖంతో వచ్చాడు, కృష్ణుడు లేని ముఖంతో ఎందుకు, వై స్వామి స్పేస్ ఈజ్ సో డామినేట్ అంటే వీఆర్ ఇన్ ద సేమ్ స్టేట్. జస్ట్ ఆ యొక్క నరసింహ అవతారంలో సమాజం ఏ స్థితిలో ఉందో ప్రస్తుత సమాజం ఆ స్థితిలో ఉంది. ఎగ్జాక్ట్లీ. అది జ్ఞానావతారం ఈ రూపంలో రావటం చాలా విశేషం. ఊహించగలిగింది కాదు. సాయిరామ్ అండి. స్వామి ముఖం చూసి ఆయన అందరూ బాల్యంలో అబుషు మెస్సింగ్ అనేది గురించి చెప్పారు కదా, అతను ట్రైన్ దిగొచ్చి స్టేషన్ లో ఇతన్ని చూసి మొహం చూసి ఇంట్లో దివ్యత్వం ఉందని చెప్పడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో అతను కలవకపోవడం, ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అతను వచ్చి అక్కడ వెరీ నైస్ మేడం. మీరు సార్ లాస్ట్ టైం పేరు చెప్పలేదు, మీరు పేరు చెప్పారు, నాకు కూడా పేరు గుర్తుకులేదు. వెరీ నైస్, థ్యాంక్ యూ. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన వస్తారు. అప్పుడు స్వామి ఆ పాత ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆయన అడిగితే, ఆయన ఇక్కడ లేరండి, ప్రశాంతి నిలయంలో ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళండి అంటే, నిజంగా అది చదువుతుంటేనండి ఎంత ఆనందంగా ఉంటుంది, ఒళ్ళు గొగ్గుపడుస్తుంది పుస్తకంలో చదువుతుంటే. చాలా హ్యాపీ అండి. తర్వాత సూక్ష్మ కళ అండి, చెవుల ద్వారా ఈ కళని మనకి తెలుస్తుందని చెప్పారు గురువు గారు. మానవుడికి చెవుల ద్వారా వెలికిడి శక్తి, సంభాషణలు వినే శక్తి ఉంటుందని చెప్పారు. తర్వాత సూక్ష్మ అమృత కళ, దీన్నే సుదర్శన రూప కళ అంటారని, ఇవి కళ్ళులో ఉంటాయని చెప్పారండి. విశ్వం మొత్తం ఈ కళ్ళ ద్వారా మన స్వామి ప్రపంచాన్ని అంతటినీ కూడా చైతన్యం తెచ్చి ఈ రోజు ప్రపంచం అంతా కూడా సాయి తత్వంతో ఉండేటట్టుగా చేశారండి. ఈ కళ స్వామి కళ్ళ ద్వారా మనకు తెలుస్తుంది. ప్రశాంతంగా ఉన్న కళ్ళు చూస్తే, ఆయన నవ్వు చూస్తే మనకన్నీ మనం మర్చిపోతాం. మనకి ఇంకా కొంతమందికి అయితే, నాకైతే ఏడుపు వచ్చేస్తుంది, ఫస్ట్ ఏడ్చేస్తుంటాను, నేను ఎమోషనల్ అయిపోతాను. అలాగా ఏ మాటల్లోని చెప్పలేని లీలలు సంఘటనలు కళ్ళ ద్వారా ఆయన చేయడం అనేది జరిగిందండి. ఆ రకంగా మంచి అమృత తత్వాన్ని కళ్ళ ద్వారా అందించారు ప్రపంచానికి స్వామి. తర్వాత జ్ఞాన కళ అండి, దీనినే తామస కళ అంటారు. ఇది లలాటము నుదురు బ్రుకుటి దగ్గర ఉంటుందని చెప్పారు. అనంత విశ్వంలో ఏంటంటే అసాధారణ జ్ఞానంతో ఉండి ఇంకా ఎన్ని రకాలుగా అనేక రూపాల్లో కనిపించడం, ఇది మనకి స్వామి ఎన్నో లీలల్లో చూపించారు. ఇక్కడ ఎక్కడున్న అతను మళ్ళీ ఉంటారు, మనం అక్కడ చూస్తే మరో చోట స్వామి ప్రత్యక్షం అవడం, ఇలాగ రకరకాల మనకి సంఘటనలు ఎంతమందికి అనుభవాలు మనం చూసి ఉన్నాం. తర్వాత అండి జ్ఞానామృత కళ, ఇది శాంతియుత కళ, ఇది పాపిటిలో ఉంటుందని చెప్పారు. స్వామి అమృత స్వరూపుడు,
ఆయన అవతారంలో అన్ని తాను చేసి అవి ఆచరణాత్మకంగా చేసి ఆయన మనకి కూడా ఆచరించేటట్టుగా చెయ్యాలని చూపించారండి ఈ అవతార తత్వంలో. అదొక అద్భుతమైన విషయం, సందేశం మనకి. ఇంకా 14వది ఆప్యాయని కళ, అంటే బ్రహ్మరంధ్ర కళ. ఇది సంకల్పానికి అంటే ఎదురుండదు అనమాట, దృఢ సంకల్పం ఉంటుంది ఈ కళ ద్వారా. ఇంకా వాళ్ళు ఏదైనా చెయ్యాలి అనుకుంటే చక్కగా ఎంత టైంలో వాళ్ళు చేయాలనుకుంటే అంత టైంలో ఖచ్చితంగా చేస్తారు. అలాంటివి గురువు గారు చెప్పారు బోర్డు ఎగ్జాంపుల్స్. పక్కన రాసుకోండి, మనీ రూప కళ అని రాసుకోండి. అదే ఉన్నదండి, క్రోధ ఆర్ మనీ రూప కళ రెండు. మన్యు రూపం అదే రాసుకుని. తర్వాత ఇందులో ఏంటంటే స్వామి దృఢ సంకల్పానికి ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను సాయి శృతి అనే పుస్తకం అక్కడ చదివాను. అందులో ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి అన్ని రెడీ చేశారు. ఇంకా కట్టడం ప్రారంభించేద్దామంటే ఆయన కొడైకెనాల్ విద్యార్థుల్ని తీసుకొని, స్టూడెంట్స్ తీసుకొని కొడైకెనాల్ వెళ్ళిపోతుంటే అప్పుడు అన్ని అతను అడుగుతారట, అతని పేరేంటి జోగారావు గారు, కల్నల్ జోగారావు గారు. అతను అడుగుతారట, స్వామి మన హాస్పిటల్ ప్లానింగ్ అవన్నీ అంటే నీకెందుకు 6 నెలలు కూడా ఎక్కువ టైం లేదని అంటే, నీకెందుకు నువ్వా మాట ఇచ్చావు అందరికి, నేనే మాట ఇచ్చానంట అట్ట స్వామి. మే థర్డ్ వీక్ లో ఈ మాట అయింది. నవంబర్ లో ఓపెనింగ్ కావాలి. నేను మాట ఇచ్చాను, నువ్వా ఇచ్చావు, నీకెందుకు గాబరా, పద కొడైకెనాల్ పిల్లలందరినీ ఆయన బస్సు ఎక్కించేస్తే ఇద్దరు గాబరాగా ఉంటుంది పాపం. ఇంకో మాట కూడా అంటారమ్మా, రాసుకో ఈసారి ఎప్పుడు చెప్పండి. అనుమాన బీజాలు ఉంటే నీ లోపల బయటికి రానియకు. అంతేకాదు ఇంకో సంఘటన జరుగుతుంది. ఆ చీఫ్ ఇంజనీర్ వాడు అక్కడ స్వామి అనౌన్స్ చేయగానే ఆశ్చర్యపోయి చూస్తే ఆయన స్వామి చేసిన శబ్దం ఎప్పటికీ నోట పెడితే మాట భావన బయటికి రాకుండా అయిపోయింది. అప్పుడు అంటే ఏ రకమైన నెగిటివ్ సంకల్పం కూడా ఆయన సంకల్పం ముందు నిలవలేదు. అంతటి దృఢమైన ధార్మిక సంకల్పం అది మన్యు. మన్యు అంటే అర్థం ఏంటి సాయిరామ్? అది ధార్మిక దృఢ సంకల్పం. దాన్ని సాధారణ అర్థం కోపం అని చెప్తారు, దాన్ని ధార్మిక దృఢ సంకల్పాన్ని మన్యువు అనొచ్చు మనం. ఎందుకమ్మా మనం ఫస్ట్ అనువాకంలో పరిస్థితి ఏంటి, ఆయన యుద్ధానికి భయపడి అన్ని ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నాడు, బాణం ఓన్లీ థింగ్ బాణం వదిలిపెట్టే స్టేజ్ అనమాట అని అనుకుంటాము. బట్ దాన్ని మన రుద్రం ఏం చెప్తే మన్యు రూపం అని చెప్తాండి. తర్వాత వ్యాపిని కళ అండి, అంటే శాంతియుత కళ శిఖా స్థానంలో ఉంటుందని చెప్పారు. సాధారణ స్థితి కన్నా కూడా చాలా ఎక్కువ స్థాయిలో అత్యంత విస్తృతంగా విశ్వ చైతన్యాన్ని పురోభివృద్ధి చేసేది, ఇంకా బాగా వ్యాప్తి అయ్యేది కళ అనమాట ఇది. ఆ రకంగా స్వామి ప్రపంచం అంతా కూడా బాగా పురోభివృద్ధి జరిగేటట్టుగా తీసుకొచ్చారండి ఈ కళ ద్వారా. 16 సర్వానందమయ కళ, విశ్వ ఆనందకారక కళ. విశ్వం అంతా ఏ విధంగా చైతన్యం అవుతున్నది అంటే మోహింపచేసేది, మోహం అనమాట. అంటే ఈ రకంగా స్వామి తన కళ ఈ పైన చెప్పిన అన్ని కళలు ద్వారా కూడా విశ్వాన్ని అంతటినీ కూడా ఆయన మోహింపచేశారు. చూసారు, అడవుల్లో రాముడు లక్ష్మణుడు తిరుగుతుంటే వీళ్ళిద్దరి మొహాల్లోని ఎంతో మంచి కళ ఉట్టిపడుతోంది, ఎవరో రాజకుమారులే ఉంటారు అని అందరూ భావించడం, ఇవన్నీ కూడా మనకి రామకథ రసవాహినిలో మనం చదివి ఉన్నామండి. అయితే ఈ 16 కళలు ఏంటంటే అనుభూతిని స్వామి అన్ని చేసి చూపించారు మనకి. ఈ రకంగా ఈ రుద్రంలో ఈ నమ్మకం 4-5 మంత్రాలు అందరికీ కూడానండి, పెద్ద చిన్న ఆడ మగ అని కాదండి, అందరికీ కూడా విశ్వం మొత్తం అంతా కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి మంత్రాల్లో ఉన్న భావం. ముఖ్యంగా 5వ మంత్రం ఏంటంటే అమృతత్వ సాధనలో కూడా ఒకే చైతన్యాన్ని పొందేటట్లుగా సాధన చేయాలి. ఏదైనా మనం ఫస్ట్ ప్లేస్, మన ప్రథమ స్థానం అగ్రతాంబూలం భగవంతుడికే ఇస్తాం కనుక ఆయనకి మనం ఇవన్నీ చెందేటట్టుగా మనం సాధన చేసి గురువు గారు చెప్పిన ఇవాళ చెప్పిన సత్సంగంలో విషయాలన్నీ కూడా స్వామి ద్వారా మనం కూడా ఆచరించి మనము కూడా అందరికీ కూడా ఒక సాయి భక్తులుగా మార్గదర్శకంగా ఉండాలని బాబా గారిని, గురువు గారిని, శాస్త్రి గారిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సాయిరామ్ అండి. చాలా బాగా చెప్పారు కదా సార్ మేడం, బాగా మొత్తం బాగా రివ్యూ చేశారు. వెరీ నైస్. అవును. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో? ఎనీవన్? సాయిరామ్ అండి, శాస్త్రి గారికి, గురువు గారికి నమస్కారం అండి. స్వామి తనను 5 అడుగుల 2 అంగుళాలు శారీరక ఆకారంతో చూడొద్దు, ఎలా చూడాలనేది అది ఇవాళ అర్థమైంది సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి. స్వామిని
మనం ఎంత ఉన్నా కానీ ఆ స్వామి యొక్క సుందర రూపాన్ని, ఆకారాన్ని మనం ఆరాధించుకుంటూ ఉన్నాం. స్వామి తను చెప్పింది ఈ ఆకారానికి మిత్రం మీరు పరిమితం కాకండి అనే దానికి వివరణ. ఈ ఈ కళలు, ఈ గణ 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 గణపతి దగ్గర నుంచి, గణపతి కళల దగ్గర నుంచి మొదలుపెట్టి బ్రహ్మ కళలు, అగ్ని కళలు, సూర్య కళలు, చంద్ర కళలు సమస్తము స్వామి యొక్క దాని రూపం అనకూడదు, తత్వం, ఒక నిరాకార తత్వము అంటే అర్థమయ్యేటట్లుగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు సాయిరామ్. నాకు అది అనుకుంటున్నాం, స్వామి భగవంతుడే భగవంతుడే అనుకుంటున్నాం, కానీ దానికి కొంత వివరణ ఈ మీ వివరణలో, దీంట్లో ఈ కళలో వివరణలో నాకు కొంతవరకు తృప్తి కలిగేటువంటిది కలిగింది సాయిరామ్. కాబట్టి స్వామిని అలా మనం సాయిరామ్ అండి, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి ఇన్ అవర్ గ్రూప్, యూ సెండ్ దిస్ టుడేస్ ఆడియో టు ఆల్ యువర్ రిలేటివ్స్. మీ బంధువర్గానికి ఇవాళ సార్ యొక్క లింక్ పంపించండి సార్. ఎందుకంటే ఒక్క సత్సంగం వింటే చాలు, స్వామి తత్వం ఏంటి అర్థం అయిపోతుంది. అవును సార్, అవును సార్. మాకు లోకల్ లింక్ ఉంది సార్, దీంట్లో పెట్టుకుంటాం. సత్యసాయి సేవా సమితి అని ఒకటి ఏలూరుతో ఒకటి ఉంది, అదే తప్పనిసరిగా దీన్ని సపరేట్ చేసి పంపిస్తూ ఉంటాను సార్. అద్భుతంగా నాకు చెప్తుంటే ఇక అదే గుర్తొస్తుంది. స్వామి తనను ఇలా చూడొద్దు, ఇలా చూడొద్దు, అర్థం చేసుకోండి అని చెప్పడం. అట్లాగే ప్రతి కళలో కూడా మనం స్వామి నేను మీరు మీరే నేను అన్న దాంట్లో మనము ప్రతి కళలో కూడా మనం సాధించవలసింది ప్రయత్నం చేసుకుంటూ సాధించగలిగినంత వరకు కూడా, ఎందుకంటే ఆ కళలు మనలో కూడా దాగి ఉన్నాయి, కానీ దాన్ని బయటికి తెచ్చుకునేటువంటి శక్తి లేదు. సాధన చేసుకుని ఎంతో కొంత మనం ఆ శక్తి స్వరూపం, దాన్నే స్వస్వరూపం అని అంటారేమో మరి. చాలా గొప్పగా ఉంది సాయిరామ్, చాలా బాగుంది, చాలా బాగుంది సాయి. ఇదేంటి మనం అయితే టిప్పర్స్ అని వేసిపెరుగు మనం టచ్ చేసింది ఇంకా ఎన్ని మనకి తెలియనివి ఉన్నాయో. సార్ తెలియదు అసలు మనకి. ఇప్పుడు అనిపిస్తుంది మనకి ఏమి తెలుసు అనుకుంటేనే ఏదో ఒకటి తెలుసుకోగలుగుతాం, ఏదన్నా తెలుస్తుంది అనుకుంటే అక్కడతోటి ఫుల్ స్టాప్ అయిపోతాం. కరెక్ట్. సాయిరామ్, సాయిరామ్ చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇప్పుడు పూజ చేసేటప్పుడు పూజా విధానంలో అంక పూజ చేస్తారు కదా, ఎందుకు చేస్తారు? అష్టోత్తరం 108 చదువుతారే అని ఇప్పుడే నాకు అర్థమైంది, ఇంత ఉంది అని. చాలా ధన్యవాద సాయిరామ్. సో హ్యాపీ సాయిరామ్. సాయిరామ్, సాయిరామ్, అందరికీ సాయిరామ్. అది విశ్వ విరాట్ చైతన్య స్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం అంగాంగ పూజ. సాయిరామ్, సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్. శాస్త్రి గారికి సాయిరామ్. నమస్కారాలండి. మల్ల గారికి ఫస్ట్ లోనే మీరు అన్నారు, ఈ సృష్టిపరమైన రహస్యము మానవుడు పుట్టంగానే ఏడుస్తాడు, కానీ మిగతా జీవరాశులన్నీ అవి కూర్చుంటాయి, లేస్తాయి, నడుస్తాయి అని అన్నారు. ఒక మానవుడికి మటుకే ఆ గొంతు అది ఇచ్చారని చెప్పారు. ఆ పూర్వమైన ఆ విషయం చాలా బాగుంది. మానవ శరీరం మాత్రమే ఈ విధంగా ఆ శబ్దం చేయడం అనే గుణం ఉన్నది అని చెప్పారు. అది ఆ సృష్టి యొక్క విచిత్రం అనుకోవడమే. అది ఎందుకు ఏంది మనం ఎవరిని ఏమీ అడిగే పని లేదు. ఈ 16 కళలు మీరు చెప్పారు, చాలా బాగున్నాయి, అన్ని వివరంగా చెప్పారు. అమ్మాయి చెప్పింది చాలా బాగుంది. ఈ 16 కళలను స్వామి వారు ఆచరించి మనకు చూపించారు, చదువుకోవడం కాదు, ఆ ఆచరించి చూపించిన ఆ స్వామికి నేను బిల్వదానాలతో స్వామి పాదాలకు అర్పిస్తున్నాను. స్వామి సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. Okay, sir, we can conclude session today. ఓకే. అందరికీ నమస్కారం. Thank you so much. థ్యాంక్ యూ. సాయిరామ్.